హలో హలో గియాల రేపుకి ఫామ్ కుకింగ్ కంట్రీ సైడ్ కుకింగ్ అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి. మరి మన ఛానల్ పోయి చేయాలి కదా. అందుకే మనమైతే న్యూగా ఫామ్ కుకింగ్ సిరీస్ అనేది షూరు చేసినాం. అందుకే అక్షయ కల్ప ఫామ్కి పోయినాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అన్ని ఆర్గానిక్ వెజ్జెస్ ఉంటాయి. ముందుగా మంచిగా పాలకూర తెంపేసుకుందాం. ఎందుకంటే మనం చేస్తున్నాం పాలకూర పన్నీర్ కదా. ఇక ఒకసారి ఏం చేసినాం, కడుక్కున్న తర్వాత కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం. అరే కట్టెల పొయ్యి మీద వండించడం అంత ఈజీ కాదు భయ్. సరే మీకోసం వండుతున్నాం. ఎంత కష్టమైనా ఇక నీళ్ళు కాగిన తర్వాత పాలకూర పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు వేసి మంచిగా ఉడకబెడదాం. ఒక 5-10 నిమిషాలు ఉడికిపోతుంది. ఎందుకంటే కట్టెల పొయ్యి కదా. అందులోపు మనం నేచర్గా ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం అన్నట్టు. మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా? అప్పట్లో పాలకూర ఉడికిపోయింది కదా. ఇది డైరెక్ట్ ఏం చేసుకోవాలి, యాక్చువల్గా అయితే చల్లటీలో తీసుకోవాలి. మనం ఏం చేసేసాం, డైరెక్ట్ మిక్సీలో వేసుకున్నాం. ఏం ఫికర్ చేయకూరి అట్లా పోయి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని మనం వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాం. అది కూడా అక్షయ కల్పది. అది ఆగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లిగడ్డ, కసూరి మేతి సన్నగా కోసుకుని ఉల్లిగడ్డలు వేసేసి గోలిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పాలకూర ఉంది కదా, అది కూడా ఫ్రెష్ అన్నట్టు మంచిగా వేసేసుకొని అది ఉడికేటప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి దాని మీద పొయ్యి మీద అట్లనే వదిలేయండి. మనం పన్నీర్ అయితే అక్షయ కల్పది ఫ్రెష్ పన్నీర్ తీసుకున్నాం. ఇది గోలిచుడు గిలిచుడు ఏం అవసరం లేదు. డైరెక్ట్ పాలకులు వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసి ప్యూర్ నెయ్యి ఆగబెట్టి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కసూరి మేతి, కళ్యామాకు వేసేసారు అనుకుని